హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు మన ఛానల్లో న్యూ రెసిపీ వచ్చేసి కరివేపాకు కారప్పొడి అండి. సో పిల్లలు ఇంటి పట్టున ఉంటారు, అలాగే హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి చాలామందికి. సో రోజు ఏదో ఒక చట్నీ చేసి వాళ్ళకి పెట్టే టైం ఉండకపోవచ్చు. హాలిడేస్ కాబట్టి అప్పటికప్పుడు టిఫిన్స్లోకి చట్నీ కావాలన్నా కూడా ఈ కారప్పొడి మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని వేయించుకోవాలి. సో ఎంత బాగా వేగితే కారప్పొడి అంత రుచిగా, అంత ఫ్లేవరబుల్గా ఉంటుందండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోండి. సో ఒక ధనియాల ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కారప్పొడికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ధనియాలు మాత్రమే. సో కాబట్టి కొంచెం ధనియాలు అటు ఇటు వేసుకున్నా కూడా ఏమీ కాదు. సో ఇప్పుడు వీటన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత దీనిలోకి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 15 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం లావువి. సన్నటివి అయితే కనుక ఒక 6-7 వేసుకోండి. కారం బాగా తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం చూసి వేసుకోండి. అంతగా కావాలి అనుకుంటే కనుక మళ్ళీ తర్వాత డ్రై రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి బాగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నియర్లీ ఒక 300 గ్రామ్స్ నుంచి 400 గ్రామ్స్ వరకు కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. అంటే ఇంకా చెప్పాలంటే మన కప్పు తోటి ఒక 6 కప్స్ నుంచి 8 కప్స్ వస్తుంది. ఫుల్ కప్స్ తీసుకుంటాం కదా, అలాంటి కప్స్ తీసుకుంటే కనుక ఒక 6 to 8 కప్స్ ఆరబెట్టుకున్న కరివేపాకు తీసుకున్నాము. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఇంగువని యాడ్ చేసుకోవాలి. సో ఇంగువ తినని వాళ్ళు ఇంగువని అవాయిడ్ చేయొచ్చు. సో ఇంగు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఇంగువని యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఒక పించ్ మెంతులు వేసుకోవాలి. మీరు లెక్క పెట్టుకుని ఒక 10 మెంతులు వేసుకున్నా పర్వాలేదు. సో మెంతుల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఆ కరివేపాకు అంతా ఏదైతే ఉందో అది మ్యాక్సిమం రోస్ట్ అయిపోయి కొద్దిగా క్రంచీగా అవుతుంది కదా, అప్పటి వరకు దాన్ని రోస్ట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు అది సరిగ్గా కాలదు. అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మిగిలిన స్పైసెస్ అన్నీ కూడా మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ అనేది పక్కా మెయింటైన్ చేయండి. సో ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కలుపుకుంటూ తిరగబెట్టుకుంటూ ఆరబెట్టుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని ఒక 1/2 అవర్ వరకు దీన్ని ఆరబెట్టుకుంటే కనుక ఇది చల్లారిపోతుంది. సో మ్యాక్సిమం లూక్ వామ్ గోరువెచ్చగా ఉన్నంత వరకు ఉంచుకోండి. అంతకన్నా ఎక్కువ హీట్ ఉంటే మాత్రం గ్రైండ్ చేయొద్దు, ముద్దయిపోతుంది. సో ఇలా బాగా ఆరిపోయిన తర్వాత దీన్ని మిక్సర్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో బాగా ఆరితే మాత్రమే అది పౌడర్ టెక్స్చర్ వస్తుందండి. మీకు ఏమాత్రం వేడివేడిగా ఉంటే కనుక అది ముద్దలాగా అతుక్కుపోయి కారప్పొడి టెక్స్చర్ రాదు. ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని పైన కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదా టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే, యమ్మీ అండ్ స్పైసీ కారప్పొడి రెడీ అయిపోయింది. సో ఈ కారప్పొడిని రోజు పిల్లలకి మొదటి ముద్దలో నెయ్యి వేసి పెడితే ఆకలికి యూజ్ అవుతుంది. అలాగే ఇడ్లీలోకి, స్నాక్స్లోకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.